నమస్కారం. నవగ్రహ కుటుంబానికి రారాజు అయినటువంటి శ్రీ సూర్య భగవానుల వారు 17 ఆగస్టు 2026 నుంచి 17 సెప్టెంబర్ 2026 వరకు సింహరాశిలో సంచరిస్తారు. సింహరాశి అనేది రవికి అత్యంత బలమైన స్థానం. సింహరాశిలో ఉండడం వలన ఈ 30 రోజులు కూడా సూర్యభగవానుల వారు అత్యంత బలంగా ఉంటారు. తనకు అత్యంత బలమైనటువంటి ఈ సింహరాశిలో రవి ఉండే 30 రోజుల కాలంలో ఏ రాశుల వారు ఏ విధమైన ఫలితాలు పొందుతారో గమనిద్దాం. ముఖ్యంగా మేషరాశి. మొదటగా మేషరాశి వారికి రవిగ్రహం యొక్క సింహరాశి సంక్రమణ కాలం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఉద్యోగ జీవనంలో ఉన్నవారు ప్రమోషన్లను ఆశించవచ్చు, నూతన హోదాలని ఆశించవచ్చు. వారి యొక్క హోదా లేదా స్థాయి పెరుగుతుంది. అదేవిధంగా సమాజంలో పేరు ప్రతిష్టలను కూడా గడించగలుగుతారు. సంతాన సంబంధంగా ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉత్తమ పుత్ర సంతాన కలిగే సూచనలు అధికంగా ఉన్నాయి. వృషభ రాశి వారికి రవి సింహరాశిలో సంచరించే కాలం కలిసి వస్తుంది. నూతన వాహన యోగం ప్రాప్తించే సూచనలు ఉన్నాయి. జీవితంలో నూతన అధికారాలను లేదా బాధ్యతలను చేపడతారు. ఆర్థికంగా కూడా వృషభ రాశి వారికి ఈ 30 రోజులు కూడా లాభదాయకంగా ఉంటుంది. మిథున రాశి వారికి రవిగ్రహం యొక్క సింహరాశి సంచార కాలం కలిసి వస్తుంది. ముఖ్యంగా సోదర సోదరీ వర్గం వల్ల ప్రయోజనాలను పొందగలుగుతారు. సమాజంలో పేరు ప్రతిష్టలను పెంపొందించుకుంటారు. ఉద్యోగపరంగా ప్రయత్నాలు చేస్తున్న వారికి వారు ఆశించినటువంటి చక్కటి ఉద్యోగం లభిస్తుంది. లేదా ఉద్యోగ జీవనంలో మార్పును ఆశిస్తున్న వారికి కూడా చక్కటి మార్పుని పొందగలుగుతారు. కర్కాటక రాశి వారికి రవిగ్రహం యొక్క సింహరాశి సంచార కాలం మిశ్రమ ఫలితాలను కలగచేస్తుంది. ఆర్థికంగా ధనార్జన బాగున్నప్పటికీ కుటుంబపరమైనటువంటి వ్యయాలు కూడా అధికంగా ఎదుర్కొనవలసి వస్తుంది. ముఖ్యంగా సెప్టెంబర్ మొదటి వారం, రెండో వారం, ఈ 2 వారాల్లో వారసత్వ సంబంధ విషయాలలో విభేదాలను లేదా వారసత్వ సంబంధంగా మీకు లభించినటువంటి బాధ్యతలో నష్టాలను ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. కర్కాటక రాశి వారు ఈ నెల రోజుల్లో ఏదో ఒక ఆదివారం కేజీంపావు గోధుమలను బ్రాహ్మణులకు దానం ఇవ్వడం మంచిది. సింహరాశి వారికి రవిగ్రహం యొక్క సింహరాశి సంచార కాలం ఒక్క వైవాహిక జీవన విషయాలు తప్ప మిగిలిన అన్ని విషయాలలో కూడా మంచి అనుకూల ఫలితాలను కలగజేస్తుంది. ఈ నెల రోజుల్లో ఏర్పడేటటువంటి నూతన పరిచయాల విషయంలో ఎవరైతే నూతనంగా మీ జీవితంలోకి వ్యక్తులు ప్రవేశిస్తారో వారి విషయాల్లో మాత్రం సింహరాశి వారు జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యక్తిగత జాతకంలో కుజదోషం కలిగిన సింహరాశి వారు ఈ నెల రోజులు తమ వైవాహిక జీవన విషయంలో మిక్కిలి జాగ్రత్తగా ఉండడం అవసరం. మంగళవారం పూట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. నిత్యం రవిగ్రహ స్తోత్ర పఠనం కూడా చేయడం మంచిది. కన్యారాశి వారికి సూర్యభగవానుడు సింహరాశిలో సంచరించే కాలం కలిసి రాదు. అధికమైనటువంటి ధనం వృధాగా వ్యయమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మీ ప్రమేయం లేకుండానే చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో మీరు పాల్గొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కావున కన్యారాశి వారు ఈ నెల రోజులు ఏ విషయంలో అయినా కూడా ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మంచిది. నిత్యం రవిగ్రహ స్తోత్ర పఠనం చేయడం మంచిది. కుదిరితే కేజీంపావు గోధుమల్ని ఏదో ఒక ఆదివారం నాడు బ్రాహ్మణులకు దానం ఇవ్వడం మంచిది. తులారాశి వారికి సూర్యభగవానుడు సింహరాశిలో సంచరించే కాలం పూర్తిగా కలిసి వస్తుంది. ఆరోగ్యపరమైన విషయాలలో ముఖ్యంగా దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్నటువంటి అనారోగ్యం నుంచి బయటపడతారు. వారసత్వ సంబంధంగా లేదా పితృవర్గీయుల వల్ల చక్కటి భాగ్య సంపదల్ని పొందగలుగుతారు. పూర్వపు కాలంలో చేసినటువంటి దీర్ఘకాలిక రుణాలను కూడా తీర్చివేయగలుగుతారు. తులారాశి వారికి రవిగ్రహం యొక్క సింహరాశి సంచారం చక్కగా కలిసి వస్తుంది. వృశ్చిక రాశి వారికి రవి సింహరాశిలో సంచరించే కాలం చాలా బాగా కలిసి వస్తుంది. తమ వ్యక్తిగత జాతకంలో రవి సంపూర్ణ బలంతో కలిగి ఉన్న వృశ్చిక రాశి వారు ఈ నెల రోజులు ఒక రకంగా చెప్పాలి అంటే రాజయోగాన్ని అనుభవిస్తారు. రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఈ నెల రోజులు విశేషమైనటువంటి వాహన ముద్రిధికార యోగాన్ని, సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. ధనుర్రాశి వారికి సూర్యభగవానుడు సింహరాశిలో సంచరించే కాలం కలిసి వస్తుంది. ముఖ్యంగా మానసికంగా ఎదుర్కొనేటటువంటి చికాకుల నుంచి బయటపడతారు. సంపూర్ణమైనటువంటి ఆయుర్భాగ్యాల్ని అనుభవించగలుగుతారు. వారసత్వ సంబంధ విషయాలలో మీ యొక్క సోదర వర్గం వారితో విభేదాలు ఏర్పడినా మీకు దక్కవలసినటువంటి పిత్రార్జితాన్ని పొందగలుగుతారు.
మకర రాశి వారికి రవిగ్రహ సింహరాశి సంచార కాలం కలిసి రాదు. నేత్ర సంబంధమైన ఆరోగ్య సమస్యల వల్ల బాధపడే సూచనలున్నాయి. ధనార్జనలో ఒడిదుడుకులను ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలకు మాత్రం భంగం కలిగే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నెల రోజులు మకర రాశి వారు నిత్యం రవిగ్రహ స్తోత్ర పఠనం చేయడం మంచిది. అదేవిధంగా గోధుమలను ఒక ఆదివారం రోజున దానం ఇవ్వడం మంచిది. కుంభరాశి వారికి సూర్యభగవానుల సింహరాశి సంచార కాలం కలిసి వస్తుంది. ముఖ్యంగా వివాహ సంబంధ ప్రయత్నాలు చేస్తున్న వారికి యోగ్యమైనటువంటి కలత్రం ప్రాప్తిస్తుంది. జీవిత భాగస్వామి మూలకంగా చక్కటి ఆర్థిక సౌఖ్యాన్ని అనుభవించగలుగుతారు. మీనరాశి వారికి రవిగ్రహం యొక్క సింహరాశి సంచార కాలం కలిసి రాదు. అనవసరమైన శత్రుత్వాల వల్ల లేదా అనవసరమైనటువంటి తగాదాల వల్ల మీనరాశి వారు ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. మీనరాశి వారు నిత్యం రవిగ్రహ స్తోత్ర పఠనం, అదేవిధంగా ఏలినాటి శని ప్రభావం యొక్క దోషం కోసం శనిగ్రహ స్తోత్ర పఠనం చేయడం మంచిది. అదేవిధంగా గోధుమల్ని, నల్ల నువ్వుల్ని బ్రాహ్మణులకు దానం ఇవ్వడం కూడా మంచిది. నేను చెప్పినటువంటి ఫలితాల్లో ప్రతికూల ఫలితాలు ఎవరికైతే నేను పేర్కొన్నానో వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తిగత జాతకంలో కనుక రవి బలంగా ఉంటే ఈ యొక్క ప్రతికూల ఫలితాల యొక్క తీవ్రత తగ్గుతుంది. ఆ ప్రత్యక్ష దేవాలైనటువంటి నవగ్రహాల యొక్క ఆశీస్సులతో మనమందరం ఆయురారోగ్యాలతో చక్కగా వర్ధిల్లాలని, మనోవాంఛ ఫలసిద్ధత అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.